నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆషాఢం పోయింది, శ్రావణం కూడా వెళ్ళిపోయింది. మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. ఎప్పుడు ఇంకెప్పుడు మా ఆశలు నెరవేరేది ఎప్పుడు? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఇది. అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్టు వెంటనే పదవుల పందేరం ఉంటుందా? ఇంకేమన్నా సాకులు తెర మీదకి వస్తాయా? గాంధీ భవన్ వర్గాలు ఏమంటున్నాయి? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురుస్తున్నాయట. అదేంటి, ఆ ఎలక్షన్స్ కి ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు లింక్ ఏంటి అంటే ఖచ్చితంగా ఉందని అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత లేదంటే ముగిసిన వెంటనే తెలంగాణలోని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు కేబినెట్ విస్తరణ మీద కూడా ఫోకస్ పెడతామని పార్టీ అగ్రనాయకత్వం చెప్పిందట. ఈ ఆశకు అదే కారణమంటున్నాయి రాజకీయ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడ్డవారు, సీట్ల త్యాగాలు చేసిన వారు చాలా మంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. ఇప్పటికే 37 మందికి పదవులు ఇవ్వగా మరో 50 నుంచి 100 మంది క్యూలో ఉన్నారు. దీంతో వీళ్లలో ఎందరికీ అవకాశాలు దక్కుతాయి, ఎప్పుడు దక్కుతాయి అన్న చర్చ మళ్లీ మొదలైంది తెలంగాణ కాంగ్రెస్ లో. కార్పొరేషన్ చైర్మన్స్ తో పాటు అవకాశం ఉన్న అన్ని చోట్ల పార్టీ కోసం పనిచేసిన వారికి వదలకుండా అడ్జస్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ జెండా పట్టి పవర్లోకి రావడానికి కష్టపడ్డ ప్రతి నేత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే చాలా రోజులుగా కేబినెట్ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు ఆశావహులు. ఢిల్లీ పెద్దలు బిజీ స్కెడ్యూల్లో ఉండటం, వివిధ రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఈ కసరత్తుని తాత్కాలికంగా పక్కన పెట్టింది ఏఐసీసీ. ఇక ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోయాయి కనుక మేరా నెంబర్ కబ్ ఆయేగా అంటూ ఎదురు చూస్తున్నారట కాంగ్రెస్ ఆశావహులు. మొదటి దఫాలో 3 కమిషన్ చైర్మన్లతో కలిపి 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది రాష్ట్ర సర్కార్. ఆ తర్వాత శ్రావణం సెంటిమెంట్ గా మరో విడత భర్తీ ఉంటుందని అనుకున్నారు. అదిగో ఇదిగో అంటుండగానే శ్రావణం వెళ్లిపోయింది. తర్వాత దసరా, దీపావళి కానుకలు అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఇప్పటిక మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. కార్తీక మాసం కూడా చివరికొచ్చేసింది. ఇప్పటికైనా మా గోడు వినండి, వెంటనే పదవుల పందారం మొదలు పెట్టండి పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారట కాంగ్రెస్ లీడర్స్. మహారాష్ట్రలో గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ పెద్దల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు అక్కడికెళ్లి ప్రచారం చేసొచ్చారు. ఇక ఇప్పటికైనా మిగిలిన నామినేటెడ్ పోస్టులపై పీసీసీతో పాటు ఏఐసీసీ దృష్టి కూడా పెట్టి న్యాయం చేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పార్టీ వర్గాల్లో. పోస్టుల భర్తీకి త్వరలోనే పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇప్పటిదాకా పీసీసీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అధిష్టానం కూడా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక ఎస్టీ, ఒక రెడ్డి సామాజిక వర్గం నేత కేబినెట్ రేస్ లో ఉన్నారు. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ కి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అటు నిజామాబాద్ జిల్లాకి కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆశావహులు అంతా రీఛార్జ్ అవుతున్నారట. అధిష్టానం వాళ్ళ ఆశల్ని ఎంత త్వరగా నెరవేరుస్తుందో చూడాలి మరి.